హలో ఎవ్రీవాన్, టుడే ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే. సో మనం గ్రాండ్ ఫినాలే చూసుకున్నట్టయితే December 15 అంటే ఈ రోజు సండే. నేను ఈ రోజు వీడియో చేసి ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి సండే ఎపిసోడ్ గ్రాండ్ ఫినాలే 7 o'clockకి మా టీవీలో జరగబోతుంది. సో అందరు మిస్ అవ్వకుండా చూసేయండి. సో దీనికన్నా ముందు, ఈ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ గ్రాండ్ ఫినాలీ వీడియో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే నేను వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నాను, చాలా వెయిట్ చేస్తున్నాను. నాది 1K సబ్స్క్రైబర్స్ ఎప్పుడు అవుతారు అని. అందరూ వ్యూస్ల మీద వ్యూస్కి వెళ్తున్నాయి, అందరు చూస్తున్నారు. 20K 30K వ్యూస్ అనేది వెళ్తుంది. బట్ స్టిల్ నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతలేదు. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్. మీకు కావాల్సిన కాంటెంట్ అన్ని నేను చేస్తాను. సో దిస్ ఈజ్ మై ప్రామిస్ టు ఎవ్రీ వన్ దట్ వీడియో చాలా బాగా ఉండబోతుంది. ఫ్యూచర్లో మీకు కావాల్సిన సెలబ్రిటీ గురించి చెప్తాను, అన్నీ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ నా బ్లాగింగ్ కూడా త్వరలో జరగబోతుంది. సో ఈ వీడియో చూసే కన్నా ముందు ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఐమ్ నాట్ ఆర్డరింగ్ టు ఎనీ వన్, ఐమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మనం వీడియో స్టార్ట్ చేసే టైం వచ్చేసింది. సో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్. ప్రేరణ ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్, నబిల్ ఫ్యాన్స్, అవినాష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఎవరైతే గ్రాండ్ ఫినాలేలో విన్ అవుతారో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎనీథింగ్. సో మనం చూసుకున్నట్టయితే టాప్ 5లో నబిల్, నిఖిల్, ప్రేరణ, ఇంకా గౌతమ్, ఇంకా అవినాష్ ఉన్నారు. సో నేను చెప్పినట్లే అవినాష్ 5th పొజిషన్ కన్ఫామ్. ఎందుకంటే నేను చెప్పాను కదా అతను కమెడియన్, అతనికి ఓట్స్ పడదు అని. అండ్ 4th పొజిషన్ ప్రేరణ ఆర్ నబిల్, అండ్ 3rd పొజిషన్ ప్రేరణ ఆర్ నబిల్. సో మనం 2 పొజిషన్స్ చూసుకున్నట్టయితే గౌతమ్ ఇంకా నిఖిల్కి ఓట్స్ గట్టిగా పడ్డది. ఎందుకంటే గౌతమ్ కృష్ణ వర్సెస్ నిఖిల్ బాగా నడిచింది కాబట్టి గౌతమ్ కృష్ణకి నిఖిల్కి గట్టిగా పడ్డది అనమాట ఈసారి ఓట్స్. మనం అన్అఫిషియల్ వెబ్సైట్లో నేను ఆల్రెడీ మీకు చూపించాను ముందు వీడియోలో కూడా. ఒకవేళ చూడకపోతే మళ్ళీ నా వీడియో స్క్రోల్ చేసి చూడండి ఎవరు విన్ అయ్యారు అని. ఆల్రెడీ నేను ప్రిడిక్ట్ చేసేసాను, ఆల్రెడీ నేను చెప్పేసాను ఎవరు విన్నరు, ఎవరు ఫస్ట్, ఎవరు 4th, ఎవరు 3rd, ఎవరు 2nd, ఎవరు 1st. సో నేను చెప్పినట్టే గౌతమ్ కృష్ణ విన్నర్ అయ్యాడు అని అఫీషియల్గా అయితే వినిపిస్తుంది. మా టీవీ వాళ్ళు అయితే ఏం డిక్లేర్ చేయలేదు, బట్ బయట మొత్తం టాక్ ఏంటంటే అందరూ కంగ్రాచులేట్ చేస్తున్నారు గౌతమ్ విన్నర్ అయ్యాడు అని. సో మనం చూసుకున్నట్టయితే గ్రాండ్ ఫినాలే విన్నర్ గౌతమ్ కృష్ణ. అండ్ సెకండ్ వచ్చేసి నిఖిల్, మనకు తెలిసినట్టే. బట్ నేను ఈ సీజన్లో చాలా గట్టిగా కోరుకున్నాను గర్ల్ విన్నర్ అవ్వాలి అని. అండ్ మోర్ ఓవర్ డిజర్వింగ్ విన్నర్ కూడా ఈ సీజన్లో ఉండే, దట్ ఈజ్ ప్రేరణ చాలా గట్టిగా ఫైట్ చేసింది, గట్టిగా మాట్లాడడం, గట్టిగా ఆట ఆడడం అన్నీ చేసింది. బట్ తెలుగు ఆడియన్స్ ఎప్పుడు గర్ల్స్కి అసలు సపోర్ట్ చేయరు అనిపిస్తుంది. గర్ల్స్ కొంచెం మాట్లాడినా సరే ఓకే ఓవర్ చేస్తుంది అది ఇది అని చెప్తారు తప్ప అదే సేమ్ థింగ్ బాయ్స్ చేసే వాళ్ళని మెచ్చుకుంటారు. సో దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఈ సీజన్ అయితే ఓకే, బట్ నెక్స్ట్ సీజన్ నుంచి గర్ల్స్కి విన్నర్ చేపేయమని అంటలేదు. బట్ వాళ్ళు డిజర్వింగ్ ఉన్నప్పుడు, లైక్ ప్రేరణ అంత డిజర్వింగ్ ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళని విన్ చేపించే బాధ్యత ఆడియన్స్ది. సో ప్లీజ్ సపోర్ట్ గర్ల్స్ గైస్. అందరూ ఓన్లీ బాయ్స్ని చూడకుండా గర్ల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆడారు. అది కూడా ఈ సీజన్లో ప్రేరణ చాలా డిజర్వింగ్ అనిపించింది. ఒకవేళ లేడీ విన్నర్ అయితే ప్రేరణ అని అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ యాజ్ యూజువల్ తెలుగు ఆడియన్స్ అందరూ అబ్బాయిలకే సపోర్ట్ చేస్తారు కాబట్టి సో గౌతమ్ కృష్ణ ఇంకా నిఖిల్కే సపోర్ట్ చేశారు. గౌతమ్ కృష్ణ అన్అఫిషియల్ ఓట్లో చాలా ఎక్కువ ఉన్నాడు నిఖిల్ కంటే. సో నేను ఏమనుకున్నాను లాస్ట్ సీజన్ లాగా శ్రీహాన్ ఇంకా రేవంత్ లాగా తారుమారు అవుతుందేమో అని అనుకున్నాను. బట్ నో, గౌతమ్ విన్నర్ అని చెప్పారు. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా చూడండి టైటిల్ విన్నర్ది ట్రోఫీ. సో బాగుంది కదా సీజన్ 8ది. బట్ చాలా సింపుల్ అనిపించింది. అట్లీస్ట్ దే వుడ్ హ్యావ్ డిజైన్ వెరీ బ్యూటిఫుల్లీ హెవీలీ. ఎందుకంటే సీజన్స్ పెరిగే కొద్దీ వాటికి ఒక డిమాండ్, వాటికి ఒక క్రియేటివిటీ డిజైన్ పెరుగుతుంది. బట్ ఇది చాలా డల్గా ఉంది అన్నట్టు అంతా అనిపించింది. సో వాట్ యూ గైస్ థింక్? గౌతమ్ కృష్ణ విన్ అయింది మీకు డిజర్వింగ్ అనిపించింది? డిజర్వింగ్ అనిపిస్తే అసలు గౌతమ్ కృష్ణ ఎందుకు విన్ అయ్యాడు అని ప్లీజ్ కమెంట్ మీ ఆన్ ద కమెంట్ సెక్షన్. నాకైతే ఒకటే రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గౌతమ్ని టార్గెట్ చేశాడు, అక్కడ విన్ అయిపోయాడు. ప్లస్ స్టార్టింగ్లో అతను ఏడ్చాడు కదా శివగంధ 2.0 అని చెప్పడంతో ఎమోషనల్ అయ్యాడు కదా, అక్కడ అందరికీ కనెక్ట్ అయిపోయాడు అనమాట. సో అక్కడ ప్లస్ కొన్ని గేమ్స్ అయితే నేను చెప్పను, బట్ మోస్ట్లీ సింపతి. అండ్ దెన్ మోర్ ఓవర్ యష్మికి అక్క అనడంతో ఇంకా హైప్ అయిపోయాడు. సో దిస్ ఈజ్ ద రీజన్ ఐఎమ్ థింకింగ్. వాట్ యూ గైస్ థింక్? గౌతమ్ అసలు ఎందుకు విన్ అయ్యాడు, నిఖిల్ ఎందుకు విన్ అవ్వలేదు, మీరు చెప్పండి. నేనైతే కంపేర్ టు గౌతమ్ అండ్ నిఖిల్ నేను గౌతమే విన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నిఖిల్ ఫేక్ అండ్ మోర్ ఓవర్ ఐ డోంట్ లైక్ హిస్ క్యారెక్టర్, ప్లే బాయ్ క్యారెక్టర్. గౌతమ్ కృష్ణ ఏంటంటే కొన్ని డైలాగ్స్ ఫేక్ అనిపించినా సరే హీఈస్ గుడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో దట్స్ ద రీజన్ నేను గౌతమ్ కృష్ణ కంపేర్ టు నిఖిల్ గౌతమ్ కృష్ణనే విన్ అవ్వాలి అని అనుకున్నాను. సో ఐఎమ్ హ్యాపీ ఇఫ్ ఈస్ విన్నింగ్. సో ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ దిస్ విన్నింగ్ మూమెంట్ ఆఫ్ గౌతమ్ కృష్ణ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ you. Thank you so much for watching this video. Thank you. Please do not forget to subscribe my channel, guys.